ప్రస్తుత రోజుల్లో మనల్ని ఆత్మీయంగా దేవుని నుండి దూరం చేసే వ్యసనం. నేనే వాట్సాప్ని మీ సమయాన్నంతా నేను తినేస్తాను. స్టేటస్లని, చాటింగ్ అని మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసేది నేనే. నేనే ఫేస్బుక్ని మీ నిజమైన స్నేహితులను దూరం చేసి కల్పితమైన స్నేహాలను పెంచి కల్పిత లోకంలో నిన్ను తిప్పేవాణ్ణి నేనే. నేనే యూట్యూబ్ని ప్రపంచంలో దేన్నైనా నేను చూపించగలను. నీవు ఎలాంటి వాడవైనా నిన్ను రాంగ్ రూట్లోకి తెప్పించేవాణ్ణి నేనే. నేనే ఇన్స్టాగ్రామ్ని, నేనొక రంగుల ప్రపంచాన్ని. నిత్యం నీ ప్రతి కదలికను అందరికీ చూపిస్తూ నిన్ను, నీ భద్రతను భంగం చేసేవాణ్ణి నేనే. మేమే ఆన్లైన్ గేమ్ని పిల్లల్ని, పెద్దల్ని మైదానాలకి, ఆట స్థలాలకి దూరం చేసి ఫోన్లోనే రకరకాల ఆటలను ఆడించి ఇవే నిజమైన ఆటలని నమ్మించేవాడని నేనే. మేమే మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ మొబైల్. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూద్దాం. తను ఎంతో భయభక్తులతో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. తను కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్ని కలిశాడు. హాయ్ రా. హాయ్ రా. అరే, మా డాడీ నాకు ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చాడ్రా. అవునారా? చూడురా. ఏ వద్దురా. ఏం కాదు, చూడురా. వద్దురా. ఏం కాదురా, ఒక్కసారి చూడు. ఇదివు. ఏంటి ఇది? చాలా బాగుంది, భలే బాగుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీని కూడా ఒక మొబైల్ ఫోన్ కొనియమనాలి. ఓకేరా, నేను ఇంటికి వెళ్ళొస్తాను. బాయ్ రా. బాయ్ రా. డాడీ, డాడీ, నాకు ఒక మొబైల్ ఫోన్ కొనివ్వవా డాడీ? వద్దురా. అబ్బా నా డాడీ, ప్లీజ్ డాడీ. వద్దురా. అబ్బా ప్లీజ్ డాడీ. సరే, వాడేమైనా మందు తాగుతా అన్నాడా, సిగరెట్ తాగుతా అన్నాడా? ఫోనే కదా, కొనిద్దాం. సరే, కొనిస్తాలేరా. ఓకే డాడీ. ఆ మరుసటి రోజు అక్షయ్, అక్షయ్, ఇదిగోరా, నువ్వు అడిగావు కదా కొత్త మొబైల్ ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. రోజు రోజుకి ఫోన్ ఎక్కువగా వాడుతూ ఫోన్లోనే మునిగిపోతున్నాడు.
అరే ఏది ఏది? అరే ఎక్కడ పెట్టాను? ఎక్కడుంది? అరే ఏది? ఏమైందిరా అక్షయ్? అరే ఏది? నా ఫోన్ ఏది? నా ఫోన్ ఏది? నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ ఏది? నా ఫోను ఇక్కడ ఉందా? నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ దొరికింది దొరికింది. అమ్మ 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 అమ్మ. ఏమైంది? వీడు ఇలా మారిపోయాడు. అనుకోకుండా తనకు తెలియకుండానే ఒకరోజు ప్రార్థన ఉజ్జీవ సభలకు హాజరైనాడు. నేను గుండెలలో నుంచి చెప్తున్న మాట వదిలిపెట్టాడు బిడ్డ. నువ్వు ఆయనను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు బిడ్డ. నువ్వు ఆయన ప్రాణం బిడ్డ. ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు బిడ్డ. నువ్వు ఆయన స్వాస్యం బిడ్డ. కొంతమంది ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఆత్మీయ స్థితిని కోల్పోయి మరలా నేను ఈ పాపం చేశాను కాబట్టి దేవుని దూరం అయిపోతానేమో, ఇక దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయనకి నాకు మార్గం తెరవడేమో అనేటువంటి స్పిరిచువల్ గా కొంతమంది వారి పడిపోయిన స్థితి నుంచి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ రెండు డేంజర్ అండి. భయంకరంగా అపవాది మనల్ని టార్గెట్ చేస్తున్న దినాలు ఈ దినాలు. కానీ నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. దేవుని ప్రేమ అది గొప్ప ప్రేమ. నేను నిన్ను విడిచినను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నాకు ఇక ఫోన్ వద్దు, ఏమీ వద్దు, నాకు నా దేవుడే కావాలి. మనం దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు కదా. అక్షయ్ మరలా తాను కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని పొందుకున్నాడు. అరే వీడు మారిపోయాడ్రా, వీడు మారిపోయాడ్రా, వీడు మారిపోయాడ్రా, వీడు మారిపోయాడ్రా, మారిపోయాడ్రా. వీడు పోతే ఏంటి, వీళ్ళందరూ ఉన్నారుగా.